ఎన్టీఆర్ అనే ఒక హిస్టరీ అండి, పెద్ద హిస్టరీ. ఆయన క్రియేట్ చేసిన హిస్టరీ, ఆయన చేసినట్టు, ఆయన సాధించిన గొప్ప పనులు, పేదవాళ్ళు చేసినవి. అంటే ఫస్ట్ ఎన్టీఆర్ బయోపిక్ అనగానే చాలా భయం వేసింది. అంటే ఎలా చూపిస్తారో, మరి ఏమైనా తేడా వస్తే ప్రాబ్లం కదా, ఎన్టీఆర్ గారి గురించి ఎలా చూపిస్తారో అనిపించింది. సో డెఫినెట్గా తేజ గారు ఎప్పుడైతే సినిమాని తప్పుకున్నారో, కృషి గారు రావడం, ఆ తర్వాత కొంచెం అంటే తేజ గారు తప్పుకోవడానికి భయం వేసింది. తేజ గారు తప్పుకోవడం ఏంది అని తర్వాత కృషి గారు వచ్చారు. సో కృషి గారి గురించి తెలిసిన విషయం, ఆయన ఆషామాషి డైరెక్టర్ కాదు, తోలు తీసే రకం అనమాట. చాలా బాగా తీస్తారు ఆయన, మెసేజ్ ఓరియంటెడ్ అదంతా. ఈ హిస్టరీని ఎలా చూపించాలో అలా చూపించారండి. ఫస్ట్ అంటే మా ఎన్టీఆర్ కథానాయకుడు వరకు అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. చూశారు ఫస్ట్ పార్ట్ వేస్ట్ ఉంది, ఫస్ట్ హాఫ్ కంపేర్ టు ఇంటర్వెల్లో చాలా మంది వెళ్ళిపోయారు ఇంటికి. సెకండ్ పార్ట్లో క్లైమాక్స్ మంచిగా ఉంది. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్, కమింగ్ టు సెకండ్ పార్ట్ ఫిబ్రవరికి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు అందులో. చాలా సింపుల్ క్యారెక్టర్, కెమెరాలు ఇచ్చారు వాళ్ళిద్దరికి. వేస్ట్ సినిమా అండి మొత్తం. అది ఏదో నాటకం చేశారో అదే చెప్పారు, ఏదైతే నాటకం చేశారో అదే చెప్పారు. రేటింగ్ 2/5. ఈ సంక్రాంతికి ఈ సినిమా యావరేజ్ అండి, యావరేజ్ కూడా చెప్పలేము. బాలకృష్ణ యాక్టింగ్ ఇస్ గుడ్, కంపేర్ టు డైరెక్షన్ ఆల్సో గుడ్, బట్ ఫస్ట్ హాఫ్ ఇస్ నాట్ గుడ్. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్. బాగా చెప్తున్నారు అందరూ ఎన్టీఆర్ ఫ్యానే, కానీ నేను కూడా ఎన్టీఆర్ మన ఫ్యాన్ అంటే వచ్చాను, కానీ అంతా లేదు ఫిలిం. మేబీ మేము ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు, ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. కానీ సంక్రాంతికి ఈ ఫిలిం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సంక్రాంతి